ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు ప్రత్యేక వందనాలు. ప్రభు ఇచ్చిన చక్కని సమయంలో దేవుని మనసు అయినటువంటి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చక్కని విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. దినాల్లో అనేక మంది తమ హృదయంలో రకరకాల వేదన బాధలు పెట్టుకొని ఎవరికి షేర్ చేసుకోలేక చాలా బాధపడే వారిగా ఉన్నారు. నా ప్రియమైన సోదరులారా, అనేక మంది తమ నడతల వల్ల తమ తల్లిదండ్రులకు బాధ కలిగించే వారిగా ఉన్నారు. మనిషి జీవితం అనేది హృదయానికి లింక్ అయి ఉంది. హృదయం ఏ విధంగా చెప్తే హృదయంలో వచ్చినటువంటి ఆలోచనలు బట్టి మనిషి ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అన్నిటికైనా ఘోరమైన వ్యాధి కలిగింది ఏంటంటే మనిషి యొక్క హృదయం. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఈ ఆలోచన ఎక్కడో ఉంటుంది. చాలామంది యవనస్తులు తమ హృదయాలని వారికి వీరికి ఇచ్చి వారి జీవితాల మధ్యలో ముగించే వారిగా ఉన్నారు. యవన బిడ్డలకి దేవుడు వాక్యం చెప్తా ఉంది ఈ విధంగా. ప్రసంగి 11వ అధ్యాయం 9-10 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. నా ప్రియమైన సహోదరులారా, ప్రసంగి అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అనగా దేవుని యొక్క మనసు. దేవుడు స్పష్టంగా మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఏం మాట్లాడాలనుకున్నారో ఆ విషయాలన్నీ కూడా మనకి దేవుని గ్రంథం నుంచి దేవుడు మనకి తెలియచేస్తారు. యవనుడా, నీ యవన కాలం ముందు నీ హృదయంలో రకరకాల ఆలోచనలు పుడతా ఉన్నాయా? చేసేద్దాం అనుకుంటున్నావా? చేస్తున్నావా? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకొను. నీ హృదయంలో నుంచి వ్యాకులమును తొలగించుకొని వాక్యం చదివిస్తూ ఉంది. హృదయంలో ఒక వ్యాకులం ఉండిపోయింది. హృదయం లోపల బాధ ఉంటే మనం పైకి సంతోషం ఉండలేం. హృదయం దేని చేత నిండి ఉంటుందో, సంతోషంతో ఉంటే సంతోషంగా వ్యక్తపరుస్తాం. ఒకవేళ దుఃఖంతో మనం నిండిపోయి ఉంటే కనుక మనం దుఃఖపడే వారిగా ఉంటాం. మన ముఖం తెలిసిపోయిద్ది మన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి.